బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మల్కాజ్గిరిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆనంద్బాగ్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై అంబేద్కర్ దేశానికి సమానత్వం, న్యాయం అనే విలువలను అందించిన మహానేత అని కొనియాడారు. ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకుడు బద్దం పరశురాం రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్ని సంఘం పెద్దలకు, బీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మా పరశురాం అన్నకు, కృష్ణన్నకు, శ్రీనన్నకు మరియు మా ఐలన్నకు పేరు పేరున చెప్పుకుంటూ పోతే అవే పేర్లు ఎక్కువైపోతాయి. దయచేసి ఏమనుకోవద్దు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మనం ఇవాళ ఆయన స్ఫూర్తితోటి ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం అందరం నడుచుకుంటున్నాం. ఇంకా చాలా మంది మన సంఘాలలో, మన బస్తీలలో, మన దగ్గర ఇంకా చాలా మందికి ఏ రకమైన బెనిఫిట్లు రాకుండా ఉన్న ఇండ్లు, పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇలా మీకు ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. ఇలా 1600 మంది మన ఎస్సీ ఎస్టీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ మన మల్కాజ్గిరి మండలంలో చదువుతుంటే దాంట్లో నుంచి కేవలం 60 మంది మాత్రమే ఉపకార వేతనాలకు అప్లై చేసుకున్నారు. ఈ 1600 మందికి కూడా ఉపకార వేతనాలు వచ్చే అవకాశం ఉంది. అయినా మనం సద్వినియోగం చేసుకునే స్థితిలో అవేర్నెస్ తీసుకోలేకపోతున్నందుకు వాళ్ళకి అది రాకుండా పోతుంది. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కానీ, ఇలా రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో కానీ మన దళిత బిడ్డలు చదువుకునే అవకాశం కూడా మనకు అక్కడ ఉంది. ఇదే కాకుండా మనం సివిల్ రైట్స్ డేస్ చేస్తున్నాం. ఎన్ని సివిల్ రైట్స్ డే కావాలంటే అన్ని మనం చేసుకునే వెసులుబాటు మనకు ఉంది. మనం వాటిని అన్నింటినీ కూడా చేసుకున్నప్పుడు మన దగ్గరికి అధికారులు, అంటే పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు మన బస్తీలకు గల్లీలో వచ్చి మన పరిస్థితి చూసే అవకాశం ఉంటుంది. మన బాధలు చెప్పుకునే పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది అనేసి మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవే కాదు, మనం డివిఎంసీ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో కూడా నేను మొట్టమొదటిగా ఆర్టీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నేను చూసిన సందర్భం ఏంటంటే కేవలం పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ పంపించి అక్కడ ఊరుకుంటుండే. అక్కడ వాళ్ళు ఏసీపీలు, డీసీపీలు అటెండ్ కావాల్సిన పరిస్థితి. అది కూడా నేను ఆర్టీఓ గారితో, కలెక్టర్ గారితో చెప్పి వాళ్ళు అటెండ్ కాకపోతే వాళ్ళకి నోటీస్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అక్కడ అప్పటి నుంచి ఎంతో న్యాయం కూడా, అంటే కుల వివక్షకు గురైన మన దళిత సోదరులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళకి ఇవాళ 300 పైచిలుక డబుల్ బెడ్రూమ్లు కూడా మనం ఇప్పించుకోవడం కూడా జరిగింది. అంటే మనం పోరాడితే, సక్రమమైన మార్గంలో వెళ్తే మనకు మన గవర్నమెంట్ పరంగా, అంటే ఒక గవర్నమెంట్ లో కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రభుత్వాల పరంగా మనకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్రకారంగా ఎన్ని నిధులు ఇస్తారు, ఆ నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే అవేర్నెస్ మనం వాడవాడలా తీసుకెళ్ళగలిగితే మనం ఇంకా చాలా అభివృద్ధి చేయగలుగుతాం. ఎందుకంటే ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారంగా, ఇంకా రిజర్వేషన్ ప్రకారంగా లబ్ధి చేకూరని ఎన్నో కుటుంబాలు కూడా ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబాల చెంతకు మనం ఏవైతే ఈ స్కీమ్స్ ని కానీ, సంక్షేమ పథకాలను కానీ మనం తీసుకెళ్ళగలిగితే బాగుంటుందనేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ విషయం ఉన్నా మీ సంఘాలు, పార్టీలకు అతీతంగా నా దగ్గరికి వస్తే పనిచేస్తాను. ఇలా మనము మొట్టమొదటిసారిగా మనం ఇవాళ అంబేద్కర్ జయంతి అనుకోవచ్చు, అదేవిధంగా జగజీవన్ రామ్ గారి జయంతి అనుకోవచ్చు. మనం అఫీషియల్ గా ప్రభుత్వ పరంగా దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చినాం. దాంతో మనకు అనేక పథకాలు తెలుస్తున్నాయి. ఇవాళ కులాంతర వివాహం చేసుకుంటే 2.5 లక్షల రూపాయలు కూడా మనం వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇటువంటి అనేక కార్యక్రమాలని మనం ఇవాళ మన వాళ్ళ ముంగడ పెట్టి వాళ్ళని చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్లాలా. ఆయన స్ఫూర్తి అంటే ప్రతి ఒక్కరిని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏదైనా లోన్స్, ఇవాళ ప్రతి 3 నెలలకు ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం నాకు ఒక హక్కు ఉంది. ఇవాళ మనకు బ్యాంకర్స్ తోటి కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకొని ప్రతి 3 నెలలకు లోన్ విషయాలలో ఎవరు మా సోదరులు అప్లై చేసుకున్నారు, వాళ్ళ లోన్ ఏమైంది అని అడిగే హక్కు కూడా నాకు ఉంది. కాబట్టి మీరు ఎవరెవరు లోన్లు అప్లై చేసుకుంటే వాటిని అన్నిటిపైన కూడా నేను సవివరంగా వాళ్ళతో చర్చించి మీకు వచ్చే విధంగా చేస్తానని
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.